హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే గిరక ముగ్గులు కాకుండా చుక్కల ముగ్గులైతే వేసి చూపిస్తానండి. చుక్కల ముగ్గులైతే నేను వేయక చాలా రోజులు అయిపోయింది. నేనైతే పెళ్ళి కాకముందుకు ఇలాంటి ముగ్గులు వేసేదండి. సడన్గా ఎందుకో చుక్కల ముగ్గులు కూడా వేద్దాము, ఇప్పుడు గిరక ముగ్గులు జర ఈ ధనుర్మాసం అయిపోయింది కదా, తక్కువ కదండి, అందుకనే చుక్కల ముగ్గులు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే 11 చుక్కల ముగ్గు అండి. 11 చుక్కల ముగ్గు మధ్య చుక్క వచ్చే వరకు 6 వచ్చే వరకు పెట్టుకుంటూ పోవాలండి. మధ్య మధ్యలో పెట్టుకుంటూ పోవాలి. అయితే 6 వచ్చినాక ఇటు 3 ఇటు 3 ఉంటాయి కదండి, ఇలా ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను. మీకు చుక్కల ముగ్గులు కావాలా, గిరకల ముగ్గులు కావాలా, కామెంట్ రూపంలో తెలియచేయండి. చుక్కల ముగ్గులు కూడా చాలానే వచ్చు నాకైతే, కానీ ఈ మధ్యలో వేయట్లేదు, కాకపోతే వేస్తాను. ఆల్మోస్ట్ అన్ని ముగ్గులు వచ్చు నాకైతే. మన ఛానల్లో గిరక ముగ్గులు అయితే చాలానే ఉన్నాయి, చూడండి. మీలో ఎవరికైనా కావాలంటే 11 చుక్కలతో 5 ముగ్గులు అయితే వచ్చండి నాకు. ఈరోజైతే ఫస్ట్ ముగ్గు అయితే పెట్టాను కదా, మరొక వీడియోలో మరొక ముగ్గు అయితే 11 చుక్కలది పెడతాను. ఇదే ముగ్గు సేమ్ ముగ్గు కొంచెం డిఫరెంట్తో ఉంటుంది. 15 చుక్కల ముగ్గు కూడా ఉంది. 15 చుక్కలు మధ్య చుక్క వచ్చే వరకు 8 వచ్చే వరకు పెట్టాలి. ఆ ముగ్గు అయితేనేమో ఆ ముగ్గు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే గవ్వల ముగ్గు అంటాం ఆ ముగ్గుని. ఈడ కొంచెం రెండు కలిపేసాను, చుక్కలు వెనక్కేసాను. ఏం చేసింది, ఫస్ట్ ఈ లాస్ట్ తీసుకుంటే అయిపోవు, మధ్యలో ఇలా పెట్టేశాను. దాన్ని మళ్ళీ కొంచెం సెట్ చేసేసాను. అక్కడ తుడిపేసి ఇక్కడ చుక్కల వరకు సెట్ చేసుకొచ్చాను. ఫస్ట్ చివర్లో వేస్తే అయిపోయేది అనిపించింది. ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. అప్పుడెప్పుడో కాలేజ్ టైంలో వేసేట్టుంది ఈ ముగ్గు, మళ్ళీ ఇప్పుడు వేసాను. అందుకే కొంచెం మిస్టేక్ కాడ పోగొట్టాను అనమాట. ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వేసాను. సింపుల్ ముగ్గు అండి, ఫ్లవర్స్తో వేసుకునేది. చాలా సింపుల్ ముగ్గు. వేసుకోవచ్చిన వాళ్ళైతే పర్లేదు, రాని వాళ్ళకైతే బెనిఫిట్ అనమాట. చిన్న ముగ్గు ఈజీగా వేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి. ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. ముగ్గు ఎంత బాగున్నా కానీ సైడ్ బార్డర్స్ వేస్తేనే బాగుంటుంది కదండి. నేనైతే ఏ ముగ్గు వేసినా సైడ్ బార్డర్స్ అయితే వేస్తానండి. ఇప్పుడైతే ముగ్గు ఏదో బూసిపోయినట్టు అనిపిస్తుంది కదా, కొంచెం మనం కలర్ కానీ కుంకుమ పసుపు కానీ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. నేను చిన్న బాక్సులలో ముగ్గుకైతే పెట్టుకున్నాను అనమాట. కొంచెం ముగ్గు పసుపు కుంకుమ అయితే ఆ తొక్కే వైపు అయితే పసుపు వేసుకోవద్దండి. మా సైడ్ మేము తప్పించి ఇటు వెనుక సైడ్ కాబట్టి ఎవరు నడవరు. మా సైడ్ అయితే, మా ముందు సైడ్ అయితే పసుపు అనేది స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే అందరు నడిచే తోవల పసుపు వేయొద్దు అని అంటాం కదా, అందుకని వెనుక సైడ్ వేస్తాను. మేమైతే కొంచెం పసుపు, కొంచెం ఏదైతే కుంకుమ కాదండి, రంగేను, రెడ్ కలర్ రంగు అయితే వేసుకుంటున్నాను. పసుపు కుంకుమ వేయగానే ఆ లుక్కే వేరు కదండి. ఇప్పుడైతే సైడ్ బార్డర్స్ అయితే వేస్తున్నాను.
వీడియో అయితే మొత్తం తీయకుండా ఎక్కడ వేస్తేనో అక్కడనే చూపిస్తుండు మా సాయి అయితే. ఎన్నిసార్లు చెప్పినా అలాగే తీస్తాడు వీడియో. మా పెద్ద బాబు అయితే ఇక్కడ నిలబడి చూస్తుండు. ఆయనకు ఫోన్ కావాలంట. వీడియో ఎప్పుడు అయిపోతుందా, తొందరగా ఫోన్ ఇవ్వండి అని చూస్తుండు వాడు. చిన్నోడైతే వీడియో తీస్తుండు. మళ్ళీ తొందరకి లైన్స్ కూడా క్రాస్గా వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా మన ముగ్గు అయితే ఈ విధంగా ఉంది. చూడండి, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.